పేరుగాంచినటువంటి బీచ్గా బ్లూ ఫ్లాగ్ బీచ్గా రిషికొండ బీచ్ ఉంది. మేము దాని మీద ఒక ప్రభుత్వ భవనం కడితే, ఆ పక్కన ఉన్నటువంటి కొండ మీద ఒక భవనం కడితే ఓ పెద్ద గగ్గోలు పెట్టేసి ఓ గోల చేసి ఏదో అన్యాయం అక్రమం ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టేసి ఈరోజు ఏకంగా మీరు అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో అసలు రుషికొండ బీచ్కి ఉన్నటువంటి గుర్తింపునే లేకుండా చేస్తారు. మిమ్మల్ని ఏమనాలి? దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా, మీడియా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతం, మన ప్రాంత భవిష్యత్తు, మన ప్రాంతంకు ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. మీరు కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రజల తాలూకు స్పందన తీసుకోవాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. వారు చేసినటువంటి చేతకాని చర్యల వల్ల ఈరోజు మన ప్రాంతం నష్టపోతా ఉంది. ఈరోజు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వచ్చినా, లేకపోతే పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చినా, విజయనగరంలో మెడికల్ కాలేజ్లో ఈరోజు సీట్లు ఈరోజు విద్యార్థులకు దొరుకుతూ ఉన్నా, లేదా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇంత పెద్ద ఎత్తున మేలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4 లేన్ల రహదారి నిర్మించి 6,500 కోట్ల రూపాయలు పెట్టి చేయాలని చెప్పి ఈరోజు ముందడుగు వేశాం. గడ్కరీ గారిని తీసుకొని వచ్చి శాంక్షన్ చేయించాం. అది ఏమైపోయిందో, ఏం జరుగుతుందో అధిగతి లేదు. బడ్జెట్లో మాత్రం 6,000 కోట్ల రూపాయలు అమరావతికి పెడతారు. విశాఖపట్నానికి ఏమో మాటల్లోనేమో ఆర్థిక రాజధాని, ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి మాటల్లో చెప్తారు. అందుకనే మీరు చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల, ఉత్తరాంధ్ర ప్రాంతం పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి వివక్ష పట్ల వచ్చినటువంటి తీర్పే నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకనన్నా అచ్చెన్నాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకు కూడా మీ పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకోండి. అనేక సందర్భాల్లో చెప్పాం, మీకు సంబంధం లేనటువంటి క్యాండిడేటు, మీరు మద్దతు పలకనటువంటి క్యాండిడేటు, ఆయన ఇండిపెండెంట్గా వారి తాలూకు ఆర్గనైజేషన్ తరఫున పోటీ చేసుకున్నాడు. మీ మీద వ్యతిరేకతతో వారికి ఓట్లు వేశారు. అయినా సరే మా క్యాండిడేట్ అని మీరు ఊరేతానంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు, ఏమీ లేదు. ఏదన్నా నిన్న ఇచ్చినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అనేటువంటి విషయాన్ని, దాంతోపాటు ఆ విభాగానికి మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు తాలూకు చేతకానితనం, ఇవన్నిటికీ ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇప్పటికన్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఐపీఎస్ అధికారులని, ఇందాక మా సోదరులు కూడా మాట్లాడారు, సోదరిమణులు ఇద్దరు కూడా మాట్లాడారు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులని సస్పెండ్ చేసి మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు కొనసాగిస్తామంటే ఆ రకంగానే భవిష్యత్తు కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం. దాని ప్రకారం అందరి తాలూకా నడవడిక ఉండాలనేటువంటిది మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గతంలో ఎప్పుడు కూడా టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో అది ఆర్గనైజేషన్స్, వారి టీచర్ ఫెడరేషన్స్ అనేకమైనటువంటి ఉంటాయి. వారు పోటీ చేస్తుంటారు. ఏమైనా మద్దతు పలకాలంటే వారికి పలికేటువంటి సందర్భం ఉంటుంది. మేము తీసుకున్నటువంటి ఒక పాలసీ, మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మేము తీసుకున్నాం. మొన్ననే ఎన్నికలైనాయి, ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరించాం, దాని ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ రకంగానే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గడిచినటువంటి 9 మాసాలుగా చూస్తున్నాం. తునిలో జరిగినటువంటి ఘటన చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అంటే కాస్త కూస్తో ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను కూడా బెదిరించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేటువంటి ప్రయత్నాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆ చేతకాంతనమో, లేకపోతే బలం లేనితనమో, లేకపోతే బలం లేక పోటీ చేయలేదని అనుకోవడం అమాయకత్వం. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు పార్టీలు తీసుకుంటుంటాయి.
ఆ పార్టీ నిర్ణయాల్లో భాగంగా మొన్న ఎన్నికలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎవరన్నా శిరసావహించాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. దాన్ని బట్టి మన తాలూకా ప్రవర్తన కానీ లేదా మన పరిపాలన విధానానికి మార్చుకోవాలన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి అలవాటు, మరి ఏం చేస్తాం, మరి అబద్ధాలు ఆడడం అలవాటు. మరి అచ్చెన్నాయుడు గారికి మరి ఆయనకి ఏం మనసుకు వచ్చిందో, ఆయనకి ఉన్నటువంటి ఆలోచన శక్తి ఏంటో, లేకపోతే ఆయన ఏం మేధావుతనం ఉపయోగించాడో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి ఆయన ఒకడే మాట్లాడా, అందరూ అదే మాట్లాడుతున్నారా? నేను పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం. శ్రీనివాస నాయుడు గారి తాలూకా విజయం మా విజయంగా చెప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా సరే, దాన్ని ఏమనాలని మరి ఆయనే సమాధానం చెప్పాలి. మరి ఆయన ఎక్కడన్నా ప్రచారం చేసినట్టు శ్రీనివాస నాయుడు గారికి ఎక్కడన్నా చూపించమనండి. మరి ఆ కూటమి ఎక్కడన్నా మద్దతు పలికినట్టు చూపించమనండి. నేను ఇవన్నీ చూపించాను కదా, వారి అబ్బాయి మాట్లాడిని చూపించాను, వాళ్ళ నాయకులు మాట్లాడిని చూపించాను, వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఫోటోలు చూపించాను. శ్రీనివాస నాయుడు గారికి ప్రచారం చేసినట్టు ఒక ఫోటో చూపించమనండి వాళ్ళని. థ్యాంక్ యూ. ఆ రోజు మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం 3 రాజధానులు, అలాగే అమరావతిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కూడా ఇక్కడ శాసన రాజధాని పెట్టి అభివృద్ధి చేయాలనేది మా పార్టీ విధానం అధ్యక్ష. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ఆ రోజు చెప్పిన తర్వాత మీరు అడుగుతున్నారు కదా సంస్థానని, ఆ రోజు వచ్చి చూడడానికి వస్తానని ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి బడ్జెట్తో పెట్టి సుమారు 6,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా ఖర్చు పెట్టగా దాన్ని వచ్చి ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. ఎస్ అన్నాను, చెప్తాను, అనలేదని అనట్లేదు కదండి. ఆ సందర్భం అది, ఆ సందర్భాన్ని విధ్వంసం అని చెప్పారు. ఏదైతే ఇల్లీగల్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఏవవుతున్నాయో వాటిని కూలడం జరిగింది తప్ప లీగల్ గా ఉన్నదాన్ని ఏది ప్రభుత్వం వచ్చి ఎప్పుడు కూడా ఏది కూడా కూల్చదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులు గారు ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇది డే 1 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం గురించి ఇక్కడ సచివాలయం, ఇక్కడ అమరావతికి రాజధాని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వచ్చిన డబ్బంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతి ఒక్కరు అదే మాట్లాడారు అధ్యక్ష. మేము ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకి సమానమైనటువంటి దూరం, ఇది ఒక నూతన విధానంతో విన్ విన్ సిచ్యువేషన్తో ముందుకెళ్తున్నాం, రైతులందరూ అంగీకరించారు, ఈ విధానంతో మేము చేస్తున్నామని చెప్పి శాసనసభలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకొద్దిగా గ్యాదర్ చేస్తే మనకి సచివాలయానికి చాలా బాగా వస్తుందని చెప్పి నేనేదో అబద్ధం చెప్పడం కాదు అధ్యక్ష. ఇప్పుడు కావాలంటే స్పీచ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా 3 రాజధానులు అని చెప్పి 5 సంవత్సరాలు ఎంత బాధ అంటే అధ్యక్ష, ఈరోజు సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ చేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో మునగబెట్టారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? మీరు 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా మీరు 15 నెలలైంది వచ్చి 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఇంకోటి ఏం చేసిండ్రు? 5 లక్షల వరకే వడ్డీ రాయితీ ఇస్తామన్నారు. కానీ ఆ 5 లక్షల వరకు ఇచ్చినటువంటి వడ్డీ రాయితీ కూడా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మార్చి 8వ తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మీరు ఏదైతే 5 లక్షలు కేసీఆర్ మీకు వడ్డీ లేని రుణం ఇస్తున్నాడు, 20 లక్షలకు కూడా మేము వడ్డీ లేని రుణం ఇస్తామని ఏదైతే చెప్పినో మీరు ఆ క్యాప్ని పెంచండి. 20 లక్షలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి
మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మీరు అడిగిందే, మేము చెప్పింది కాదు. కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో, దళితులను సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్య గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీని చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతిని చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన